ఎలా ఉంటాయంటే మన యూట్యూబర్స్ ఆలోచనలు అంటే కొత్తగా అసలేమి తెలియనప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది మన తెలుగు మూవీ కాదు కదా, మనం పెట్టినా ఎవరికి అర్థమవుతుంది, ఎవరు వేస్తారు స్ట్రైక్స్, ఇప్పుడు ఇంట్లో కూర్చుని చేసే మనకే ఎంత ఉంటే మూవీస్ తీసుకునే వాళ్ళకి ఎంత ఉంటుంది చెప్పండి. సో నేను ఆ మూవీ పెట్టాను అనమాట, మలయాళం మూవీ డబ్ చేసిన మూవీ తెలుగులోది పెట్టాను అనమాట. అసలు ఈరోజు పెట్టాను, రేపటికి అవర్స్ వచ్చేసాయి. అంటే మనకి ఏర్న్ ఆప్షన్ కాదు, అప్పటికి ఏర్న్ ఆప్షన్ లేదు, బట్ అవర్స్లో కలవలేదు, నెక్స్ట్ డే కలిసినాయి అనమాట. సో ఇంకేముంది, అసలు హ్యాపీ అని చెప్పేసి మానిటైజేషన్కి అప్లై చేసి, ముందు అసలు ఆ వీడియోకి స్ట్రైక్ వచ్చింది, 2 డేస్లో వచ్చేసింది కదా, అవర్స్ వచ్చేసినాయి అని చెప్పాను కదా. సో ఒక 2 డేస్ తర్వాత స్ట్రైక్ వచ్చిందనమాట. స్ట్రైక్ వచ్చిన తర్వాత నేను ఛానల్కి పంపించిన తర్వాత, నేను రివ్యూకి పంపించిన తర్వాత స్ట్రైక్ వచ్చింది. అంటే అవర్స్ కలిసిపోయాయి అప్పటికి.